అంత కరుణామయుడు అపార కృపాశీలు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సహాబాకు విశ్వాసులు అని అన్నాడు. నిజంగా విశ్వాసం అనేది చూడాలి అంటే సహాబా ఒక చక్కటి ఆదర్శం. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే చూడకుండగానే అదృశ్య విషయాల్ని విశ్వసించాలి. అల్లాహ్ను, అల్లాహ్ యొక్క దూతలను, అల్లాహ్ యొక్క గ్రంథాన్ని, అల్లాహ్ యొక్క ప్రవక్తలను, పరలోకాన్ని, విధిరాతను. ఈ విశ్వాసము యొక్క బలము సహాబాలు మనం చూడవచ్చు. వారి జీవితాలు ఒక చక్కటి ఆదర్శము విశ్వాసానికి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, వల్లదీన జాహదు ఫీనా లనహ్దియన్నహుం సుబులనా వ ఇన్నల్లాహ లమఅల్ ముహ్సినీన్. ఇది సూర అన్కబూత్ యొక్క చివరి ఆయత, 69వ ఆయత. మక్కీ సూర ఇది. ఈ సూర మక్కాలో దిగింది. వల్లదీన జాహదు ఫీనా, ఎవరైతే మా మార్గములో కృషి చేస్తారో, లనహ్దియన్నహుం సుబులనా, వారికి మేము మా మార్గము సులభతరం చేస్తాం. వ ఇన్నల్లాహ లమఅల్ ముహ్సినీన్, నిస్సందేహంగా అల్లాహ్ ముహ్సిన్లతో ఉంటాడు. ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్ అని కూడా మనం ఖురాన్లో చూసాం. అలాగే మఅల్ ముత్తకీన్ అని కూడా చూసాం. అల్లాహ్ ఓర్పు గలవారితో ఉంటాడు, అల్లాహ్ భయభక్తి గలవారితో ఉంటాడు, అల్లాహ్ ముహ్సిన్లతో ఉంటాడు. ముహ్సిన్ ఎహ్సాన్తో వచ్చినటువంటి పదము. హసన్, ఎహ్సాన్ ఇస్లాంలో ఉన్నటువంటి మూలమైన విషయాల్లో ఒకటి. ఇస్లాం, ఈమాన్, ఎహ్సాన్, ఈ మూడింటి గురించి జిబ్రైల్ అమీన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ప్రశ్నించారు. మల్ ఇస్లాం, మల్ ఈమాన్, మల్ ఎహ్సాన్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడింటి యొక్క సమాధానం ఇచ్చారు. ఎహ్సాన్ గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అంత అబుదుల్లాహ్ కఅన్నక తరాహు ఫఇన్ లమ్ తకున్ తరాహు ఫఇన్నహు యరాక్. నువ్వు అల్లాహ్ను అలా ఆరాధించు, అల్లాహ్ను నువ్వు చూస్తున్నావు అనుకున్నట్లు ఆరాధించు. ఒకవేళ అంత విశ్వాస స్తోమత లేకపోతే, స్థాయి లేకపోతే, అల్లాహ్ నిన్ను చూస్తున్నాడు అనుకో. ఈ ఎహ్సాన్నే నిష్కామ కర్మ అని తెలుగులో అంటారు. ఏది ఆశించకుండా చేసే కర్మ. ఏదైనా ఆశించి చేసే కర్మ అది ఎహ్సాన్ అవ్వదు. అంటే అల్లాహ్ కోసం చేసేది స్వచ్ఛంగా, దాన్ని ఎహ్సాన్ అంటారు. అందుకే అల్లాహ్ ఏమన్నారు, అలా లిల్లాహి దీనుల్ ఖాలిస్, ధర్మాన్ని అల్లాహ్ గురించి స్వచ్ఛంగా ఉంచండి. ధర్మ విషయంలో వేరే ఏ విషయాన్ని కూడా
తీసుకురాకండి. అల్లాహ్ కోసం స్వచ్ఛంగా ఉంచండి ధర్మాన్ని. అల్లాహ్ ప్రసన్నత కోసము ధర్మాన్ని ఆచరించండి. అది బలమైనటువంటిది. లేకపోతే ఒక ముజాహిద్, ఒక షహీద్ కూడా జహన్నంలో వెళ్ళిపోతాడు. ఒక పెద్ద దాత కూడా జహన్నంలో వెళ్ళిపోతాడు. ఒక పెద్ద ఆలిం పండితుడు కూడా జహన్నంలో వెళ్ళిపోతాడు. ఎహ్సాన్ యొక్క కొరత కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి ప్రముఖమైన వ్యక్తులకు ముందు జహన్నంలో వేసేస్తాడు. కారణము, వారు ప్రపంచంలో షహీద్ అనిపించుకోవటానికి చేశారు. వారు ప్రపంచంలో ధాత అనిపించుకోవడానికి చేశారు. వారు ప్రపంచంలో ఆలిం పండితులు అనిపించుకోవడానికి చేశారు. కాబట్టి ఎహ్సాన్ యొక్క కొరత అన్నింటినీ కూడా తుడిచివేసేస్తుంది. ఎహ్సాన్ ఉంటే చిన్న ఆచరణ కూడా జన్నతులు తీసుకెళ్ళిపోతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి నమాజ్కి వస్తున్నాడు. కేవలం నమాజ్ ఉద్దేశంతోనే వస్తున్నాడు మస్జిద్కి. నమాజు ఒక రకాత్ అయిపోయింది, కానీ పూర్తి నమాజ్ యొక్క పుణ్యం ఇచ్చేస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే జమాతు పుణ్యం ఇస్తున్నాడు, పూర్తి జమాత్ పుణ్యం. ఒక రకాత్ అయిపోయినప్పటికీ మరొకరు వస్తున్నారు, 2 రకాతులు అయిపోతున్నాయి, పూర్తి పుణ్యం దొరుకుతుంది. ఎందుకు? కేవలం నమాజ్ జమాత్తో చదవాలని ఉద్దేశంతో వస్తుంది. మరొక వ్యక్తికి 3 కూడా అయిపోతున్నాయి, మరొక వ్యక్తికి 4 కూడా అయిపోతున్నాయి, ఆఖరి తషహుద్లో ఉంటున్నాడు, కానీ అల్లాహ్ పూర్తి పుణ్యం ఇస్తున్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎహ్సాన్ అంత గొప్పది. మరొక ఉదాహరణ ఇస్తాను, ఎహ్సాన్ ఎంత గొప్పదో. ఒక వ్యక్తి తౌహీద్పై ఉన్నాడు, అల్లాహ్ను నమ్మాడు, గట్టి బలంగా తౌహీద్ పైన ఉండేవాడు. కానీ చనిపోయేటప్పుడు తన పిల్లలతో అంటున్నాడు, ఒరే, నా దగ్గర ఏ కర్మలు లేవు, ఒక్క అల్లాహ్ నన్ను చూస్తున్నాడని భయం మట్టుకుంది, అల్లాహ్ నన్ను చూస్తున్నాడని భయం ఉంది, కానీ ఏ కర్మలు నా దగ్గర లేవు జన్నతులు వెళ్ళటానికి. పాపాలు అయితే ఉన్నాయి, అల్లాహ్ నన్ను ఎలాగా జహన్నంలో వేసేస్తాడు నాకు తెలుసు. కాబట్టి మీరు నన్ను కాల్చి బూడిచ్చేసి నా బూడిదని సముద్రాల్లో వెదజల్లి, గాలి వాన తుఫాన్లో గాలిలో ఎగరగొట్టేయండి మట్టిలో. అల్లాహ్ నన్ను లేపితే చాలా ప్రమాదం, నన్ను జహన్నంలో వేసేస్తాడు. అంటే ఆయన మరణ ఘడియలో అల్లాహ్ నన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని బలంగా నమ్ముతున్నాడు. ఎహ్సాన్ని అల్లాహ్ తిరిగి లేపాడు. ఏమయ్యా, నువ్వెందుకు అలా చేసావు? అల్లాహ్, నువ్వు నరకంలో వేస్తావు అనే విషయం నాకు తెలుసు, అందుకే అలా చేశాను. సరే, ఇన్నమా యఖ్షల్లా మిన్ ఇబాదిహిల్ ఉలమా, అల్లాహ్తో వారే భయపడతారు ఎవరైతే జ్ఞానులో. అంటే అల్లాహ్ గురించి తెలియటము జ్ఞాని యొక్క లక్షణం. అలాగే అల్లాహ్ ఏమంటున్నారు, ఇన్నల్లదీన యఖ్షౌన రబ్బహుం బిల్ గైబ్ లహుం మగ్ఫిరతున్ వ అజ్రున్ కబీర్. అల్లాహ్ను చూడకుండానే ఎవరైతే భయపడతారో వారికి గొప్ప ప్రతిఫలం ఉంది, క్షమాపణ ఉంది. వలిమన్ ఖాఫ మఖామ రబ్బిహి జన్నతాన్, ఎవరైతే తన ప్రభువు వద్ద నిలబడాలని భయపడిపోయాడు వారికి 2 స్వర్గాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వ్యక్తిత్వం అంటున్నాడు, నీ ఆ భయము నీ పాపాలని తుడిచివేసింది, నువ్వు జన్నతుకు వెళ్ళు. అంటే ఇక్కడ ప్రముఖమైనది ఎహ్సాన్.
అల్లా నన్ను చూస్తున్నాడు, నేను అల్లాను చూస్తున్నాను, అది చాలా గొప్ప విషయం. ఆ తర్వాత మెట్టు అల్లా నన్ను చూస్తున్నాడు. వల్లదీన జాహదు ఫీనా లనహ్దియన్నహుం సుబులనా, ఎవరైతే మా మార్గములో కృషి చేస్తారో వారికి మేము మా మార్గము సులభతరం చేస్తాం. ఇన్నల్లాహ లమఅల్ ముహ్సినీన్, నిస్సందేహంగా అల్లా ముహ్సిన్లతో ఉన్నాడు. మఅల్ ముత్తకీన్, భయభక్తి గల వారితో ఉన్నాడు. తక్వా ఎహ్సాన్, అహ్లె తక్వా అహ్లె ఎహ్సాన్ ఒకటే. తక్వా వారు, ఎహ్సాన్ వారు ఒకటే. దానినే తక్వా అన్నారు, దానినే ఎహ్సాన్ అన్నారు. దానితో పుట్టేదే సబర్. ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్, అల్లా ఓర్పు సహనం వహించేవాడితో ఉన్నాడు. సబర్. కావున ఎహ్సాన్ యొక్క పాత్ర చాలా గొప్పది. అది లేనందువల్ల ఒక ఆలిం, పండితుడు, గొప్ప పండితుడు, ప్రపంచంలో పండితుడు అని బిరుదు దొరికేసింది. అందరూ గొప్ప పండితుడు అని అన్నారు. వమాలౌ ఫిల్ ఆఖిరతి మిన్ ఖలాక్, పరలోకంలో ఏ భాగము కూడా లేదు అనేసాడు అల్లాహ్. ధాత అని ఒక వ్యక్తికి బిరుదు దొరికేసింది ప్రపంచంలో. వమాలౌ ఫిల్ ఆఖిరతి మిన్ ఖలాక్, పరలోకంలో ఏమీ కూడా లేదు. అంటే ప్రపంచంలో పేరు ప్రతిష్టలు పొందటానికి మాత్రమే చేశాడే కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రసన్నతను పొందటానికి చేయలేదు. కాబట్టి అంత ప్రమాదకరం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కర్మలను కాపాడుగా. అందుకే షిర్కే అక్బర్ ఒకటి ఉంది, షిర్కే అస్గర్ ఒకటి ఉంది. పెద్ద షిర్క్ షిర్కే అక్బర్, చిన్న షిర్క్ షిర్కే అస్గర్. షిర్కే అస్గర్ అంటే ఏంటి అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే చిన్న షిర్క్ అర్రియా. అలాగే షిర్కే అస్గర్ చూపించడానికి చేసే షిర్క్, ప్రజల కొరకు చూపించడానికి చేసే కర్మలు, ఆచరణ. నమాజ్కి వస్తున్నాడు, ఫలానా వ్యక్తి నాకు నమాజీ అనాలి అని చెప్పి నమాజ్కి వస్తున్నాడు, లేకపోతే నమాజ్ చదవడానికి నిలబడ్డాడు, ఫలానా వ్యక్తి చూస్తున్నాడు, చాలా దీర్ఘంగా నమాజ్ చదివాడు, దానిని రియా అన్నారు. అలాగే యుసమ్మ, వినిపించుకోవటానికి, ప్రజలలో చాటడానికి, చెప్పటానికి, అది కూడా రియా. షిర్కే అస్గర్, ఇది షిర్కే అస్గరే ఉండదు, ఒక్కోసారి షిర్కే అక్బర్ అయిపోద్ది, పెద్దది. ఎందుకు అయిపోద్ది? అల్లాహ్ ఏమన్నారు? ఫవైలుల్ లిల్ ముసల్లీన్ అల్లదీన హుమ్ అన్ సలాతిహిమ్ సాహూన్, నమాజీలకు వినాశనం ఉంది, వారు తమ నమాజుని ప్రదర్శనా బుద్ధితో చేస్తారు, అంటే చూపించడానికి. మునాఫిక్ చేసేది షిర్కే అక్బర్, పెద్ద షిర్క్. ఎందుకంటే మునాఫిక్ తన కర్మలు ప్రజలకు చూపించడానికి చేస్తాడు, ప్రతిదీ కూడా. అంటే బాహ్యంగా ఆచరణ ఉంటుంది, అంతరంగా కపటం ఉంటుంది. అటువంటి ఆచరణ వ్యర్థమైపోయింది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? మునాఫిక్లు ఇన్నల్ మునాఫికీన ఫి దర్కిల్ అస్ఫలి మినన్ నార్, మునాఫిక్లు నరకం యొక్క కింద అంతస్తులో ఉంటాడు. అంటే అత్యంత ప్రమాదకరమైన అంతస్తులో మునాఫిక్ ఉంటాడు. ఇన్నల్ మునాఫికీన్. అందుకే ఏది చేసినా అల్లాహ్ ప్రసన్నత కోసం చేయటం మంచిది. ఇవే కొన్ని విషయాలతో నా యొక్క మాటల్ని తెలుగు ప్రసంగంలో ముగిస్తూ, అల్లాహ్ మా యొక్క కర్మలను స్వీకరించు, మమ్మల్ని మొహసిన్లలో చేర్చుకో, ముత్తకీలలో చేర్చుకో, సబర్ ఓర్పు సహనం వహించే వారిలో చేర్చు. మాకు సబర్ ప్రసాదించు, తఖ్వా ప్రసాదించు, ఎహ్సాన్ ప్రసాదించు. అల్లాహ్ మమ్మల్ని జహన్నం నుండి రక్షించు. జన్నతుల్ ఫిర్దౌస్లో మేమంతా మా కుటుంబ సభ్యులతో ప్రవేశించే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. ఆమీన్.